నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సో ఇంచుమించు 4 గంటల పైగా అయిన ఈ యొక్క వాయుస్తంభన ప్రక్రియలో అయితే కనుక ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వంగపండు శ్రీరాములు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. దిన సందర్భంగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ బొబ్బిళ్ళు వాసులకి వారి యొక్క అవగాహన కొరకు అండ్ అలానే ఇటువంటి సాధన చేస్తే కానీ ఈ స్టేజ్కి రాలేరు. ఒకసారి దీని గురించి చెప్తారు కదా. ఓం గురుభ్యో నమః. ఏదైతే ఈ మీడియా వాళ్ళు ఈ యోగాభ్యాసం గురించి అడుగుతున్నారో, యోగశాస్త్రంలో హఠయోగం, రాజయోగం ఉన్నాయి. హఠయోగ ప్రక్రియ అనగా కుండలిని సాధన. ఈ కుండలిని సాధనలో అష్టవిధ కుంభకాలు ఉంటాయి. ప్రాణాయామంలో కేవల కుంభక స్థితికి కేవల కుంభక ప్రాణాయామం చేస్తే కానీ అది సిద్ధిస్తే కానీ ఈ జలప్లావన విద్య కానీ, జలస్తంభన విద్య కానీ, వాయుస్తంభన విద్య ఎవరికీ అలవడదు. అది చాలా గురుముఖతాగా ఆశ్రమం నుండి కఠోరమైనటువంటి సాధన చేస్తే కానీ ఇది లభ్యంగా సాధ్యపడదండి. ఒక రోజుకి 150 గ్రాములు ఆహారం మాత్రం తీసుకున్నవాడిని నేను గంగచోళపేంట ఆశ్రమంలో. మా గురువుగారు యోగానంద భారతి గారు కొన్ని నెలలు నిరాహారిగా ఉండవలసి వచ్చింది. అది నేనే కాదు, ఈ సాధన చేసిన ఎవరైనా కొన్ని నెలలైనా నిరాహారిగా ఉండి ఈ సాధన చేస్తే తప్పనిసరిగా ఈ అద్భుతమైన యోగ విద్య అందరికీ సాధ్యపడుతుంది. ఈ యోగ విద్యను ప్రభుత్వం ద్వారా ప్రజలకి అందించాలని నా ఆకాంక్ష. ఒక వ్యక్తులు ఇట్లాంటి కార్యక్రమాలని చేపట్టలేం. వస్తారు, సరదా చూస్తారు, వెళ్ళిపోతారు తప్ప నాలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు యోగాభ్యాసంలో సాధన చేస్తున్న వాళ్ళు. ప్రస్తుతంకైతే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఆధ్యాత్మిక చింతన, మన హైందవ సాంప్రదాయాన్ని, మన విద్యలను కాపాడేది నరేంద్ర మోడీ గారికి నా తరఫున, యోగా అభ్యాసుల తరఫున కొన్ని వేల నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాలాంటి యోగాచార్యులనేమో ప్రభుత్వం తరఫున వివిధ పాఠశాలలకు కానీ కళాశాలకు పంపించి ఈ విద్యను యోగాభ్యాసాన్ని నేర్పించడానికి ప్రభుత్వమే ఒక అవకాశం కల్పిస్తే మేము వెళ్ళి పాఠశాలలో, కళాశాలలో ఈ యోగ విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా ఈ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఆయన చూస్తే, యోగి ఆదిత్యనాథ్ గారు అయితే నాకు లెటర్ పంపారు రమ్మని లాస్ట్ ఇయరే. నేను వెళ్ళలేకపోయాను. పవన్ కళ్యాణ్ గానే ఆయనకి ఈ విషయం అందిస్తే, ఈ వీడియో కానీ ఈ మీడియా ద్వారా తెలిస్తే ఎంతో అవకాశాలు ఉంటాయని నేను ఈ మీడియా ముఖం ద్వారా తెలియజేస్తున్నాను. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు అండ్ అలానే మోదీ గారు కూడా కోరుకుంటున్న పరిస్థితి. సో అసలు యోగా వల్ల మనిషికి వచ్చే లాభం ఏంటంటే ఏం చెప్తారు? యోగా అంటే యోగ చిత్తవృత్తి నిరోధ అనేది మొదటి సూత్రం. యోగా చేయడం వలన మానసిక, శారీరక, సాంఘిక, ఆధ్యాత్మిక అన్ని రంగాల్లో ఒక స్థితప్రజ్ఞత కలుగుతుంది. ముఖ్యంగా మానవులకు కావలసింది ఆరోగ్యము, ఆనందం. సుఖం కాదండి, ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి వ్యక్తి ఆనందంగా జీవించాలి. దానికి యోగా 100కి 150% సహకరిస్తుందండి. అయితే క్రమ పద్ధతిగా చక్కగా యోగాకి ఉపన్యాసం కాదు, మాలాట యోగులు ఉపన్యాసించరండి, సాధన చేస్తుంటాం. ఆ సాధన మాత్రమే యోగాకి ముఖ్యమైనది. ఈ విధంగా ఎక్కువ అనేక రకాల ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా 2వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలనో లేకపోతే ఏదో ఒత్తిడికి గురవుతున్నారు. అంటే ఎవరికి యాంత్రిక జీవితం అయిపోతుంది, తప్పు లేదు. కానీ ఈ యాంత్రిక జీవితంలో కూడా మనం యోగాభ్యాసాన్ని నేర్చుకుని ఏ విధంగా మనం ఆనందాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ, ప్రశాంతతను కానీ పొందొచ్చో ఆ మార్గాలు కూడా చెప్పడానికి చాలామంది
యోగా గురువులు ఉన్నారు. ప్రభుత్వము అనేక పథకాలు చేపడుతుంది, మంచిదే. కానీ నరేంద్ర మోడీ గారు ఈ యోగ విద్యపై కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేస్తున్నారు. మరి మన భారతదేశంలోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతోమంది యోగులు ఉన్నారు. మరి వాళ్ళకి సరైనటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ద్వారా కల్పించి ప్రతి పాఠశాలకు, కళాశాలలకు వెళ్ళే విధంగా నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేపడితే చాలా తొందరగా అయిపోతుందండి. ఎందుకంటే ఆ విధంగా ఆయన ప్రతిస్పందిస్తారు. నా కోరిక అదే. సార్ తప్పకుండా సార్, మీరు ఏదైతే మీ ఆకాంక్ష ప్రతి స్కూల్లో టీచర్స్తో పాటు ఒక యోగా టీచర్ కూడా ఉండాలనే అది కంపల్సరీ త్వరలోనే సాకారం అవుతుందని ఈ వీడియో ద్వారా మీరు తెలియజేసే విధానం అయితే నిజంగా నచ్చింది. అండ్ అలానే చాలా వరకు గతంలో కన్నా ఇప్పుడు యోగా మీద చాలామందికి అవగాహన వచ్చిందని అంటే ఏమంటారు సార్ అన్నమాట? 100కి 150% అవగాహన వచ్చిందండి. అవగాహన కల్పించడానికి సరైనటువంటి యోగా శిక్షకులు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహం లేక ఆ విధంగా ఉన్నారండి. సర్టిఫికేట్ లేకపోయినా ఎంతోమంది నాలాగా సాంప్రదాయంగా నేర్చుకున్నటువంటి గురుముహూర్తాలు నేర్చుకున్న గురువులు ఉన్నారు ఇప్పటికీ. నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ వేసి రిటైర్ అయ్యాను. మాది సాంఘిక సంక్షేమ గురుకులము. నేను పనిచేసినంత ఆ టైం అంతా కూడా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, ఆ వర్కర్స్కి కూడా నేను చాలామందికి నేను యోగాభ్యాసం నేర్పాను. ఇంచేత వాళ్ళకి అవేర్నెస్ కావాలి. అయితే ఏమిటంటే 2-3 రోజులు కొంతమంది వచ్చేవాళ్ళు, తర్వాత మళ్ళీ అభ్యాసం వెనక్కి చేసేవాళ్ళు. అలా కాకుండా అభ్యాసం చేస్తే ఏ విద్య అయినా సాధ్యపడుతుంది. మనం ఎన్ని అనుకున్నా ప్రభుత్వము ఇప్పటికే మంచి నిర్ణయాలు తీసుకుంది. ఇంకా మెరుగైన నిర్ణయాలు తీసుకొని ప్రతి స్కూల్కి ఒక యోగా టీచరు ప్రభుత్వ పరంగా ఉంటే అది తప్పనిసరిగా మనం 100% నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలు నెరవేర్చినట్లవుతాం. తద్వారా మనకి, మన పిల్లలకు, మన కుటుంబానికి, మన సమాజానికి కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచాలని, అందరూ యోగ మార్గంలో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్లో చేయడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ అప్పటికి మా మిత్రులు కళాభారతి తరఫున నా మిత్రులు రాజశేఖర్ గారు, పుల్లెల శ్రీని గారు, ఇంకా అందరూ కూడా మనం ఇక్కడే మీరు చేయాలండి, మన బొబ్బిలిలోనే చేద్దాము, తర్వాత మీరు ఎక్కడైనా చేద్దరంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యోగ విద్యను అందరికీ అవేర్నెస్ కలిగించాలి. ముందు యోగాలో ఈ శక్తులు ఉన్నాయా, లేకపోతే ఇన్ని వందల సంవత్సరాలు మనం జీవించగలమా? ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ యొక్క వాయుస్తంభన విద్య ద్వారా ఏ వ్యక్తి అయినా ఎన్ని వందల సంవత్సరాలైనా బ్రతకొచ్చండి. అది సైంటిఫిక్గా, వైద్యశాస్త్రపరంగా ఎంతోమంది రీసెర్చ్ చేసి తెలియజేసి ఉన్నారు. ఆ యొక్క ఎడిషన్ చదివితే తెలుస్తుంది. ప్రాణాయామము మన యొక్క ఆయుష్ ప్రమాణాన్ని ఎన్ని వందల సంవత్సరాలకైనా పెంచుకోవచ్చు. మొన్న ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్కి వెళ్ళాను. అక్కడ ప్రొఫెసర్ రమేష్ గారు, ఆయన హఠయోగమే, ప్రస్తుతం ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు. జపాన్ నుంచి ఒక అమ్మాయి రీసెర్చ్ చేసి సంతకాలకు వచ్చింది నేను ఉండేటప్పుడు. ఆమె పిహెచ్డీ చేసింది. ఆమె పేరు నాకు జ్ఞాపకం లేదు. అప్పుడు రమేష్ బాబు గారు ఈ విధంగా నన్ను పరిచయం చేస్తే ఆమె ఆనందానికి, ఆశ్చర్యానికి అవధులు లేవు. ఆయన అమ్మ ఈ యోగ విద్యలు ఈ చూడు మేస్టర్ తాలూకు వీడియోలని చూపిస్తే ఆమె ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యి, అయితే మేము జపాన్ తీసుకుపోతామని ఏంటని అన్నది ఆవిడ. తీసుకెళ్ళిపోయి మా రిటైర్ అయ్యి ఉన్నారు. మా భారతదేశంలో మనకి ఇంకా యోగ విద్య కూడా అభివృద్ధి చెందింది, మీ దేశంలో కూడా అభివృద్ధి చేయండి, ఏదో సరదా కోసం అన్నారు. అంటే నేను ఏదో దేని గురించి చెప్పలేదండి. ఇప్పుడు యోగా డిపార్ట్మెంట్లో జపాను, అమెరికా, శ్రీలంక వ్యక్తులు ఉన్నారు, పిహెచ్డి చేస్తున్నారు. శ్రీలంక ఆమె అయితే అక్కడ ప్రొఫెసర్ అయిపోయిందండి. అది మన భారతదేశంలో పుట్టింది ఈ యోగ విద్య, మనం నేర్చుకోండి, ఇతరులకి ఈ యొక్క అద్భుతమైన రహస్యాలని అందించండి అని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటే ఇప్పటికైనా కొంత అవగాహన కలిగింది. ఇది కూడాను ఇంకా అవగాహన కలగాలి. ఎక్కువ
బద్ధకంతో 2 రోజులు వస్తున్నారు, 3వ రోజునేమో మళ్ళీ యోగా అంటే కొద్దిగా గ్యాప్ ఇస్తున్నారు. అలా కాకుండా అనునిత్యము గురువు సమక్షంలో, తెలిసిన వాళ్ళ సమక్షంలో యోగాభ్యాసం చేస్తే నేను ఎన్ని రకాలైనటువంటి ఉపయోగాలు పొందగలం చెప్పలేనండి. చూశారు కదా, యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వయస్సు తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎన్నో అనారోగ్య పాలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యోగా అన్నిటికీ సమాధానం చెప్పగలదు. ఒక సమస్య, ఒక నొప్పి అవ్వచ్చు, బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే యోగా క్లియర్ చేయగలదని చెప్పేసి పిన్ పాయింట్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క రోజువారీలో యోగా ఒక భాగంగా మార్చుకొని అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ ప్రసాద్తో అమర్నాథ్, విజయనగరం జిల్లా, బొబ్బిలి.